భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో నిన్న పాక్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో కార్లు, ఇళ్లు, షాపులు ధ్వంసమయ్యాయి. ఒక షాప్లో షట్టర్లు కూడా నాశనమయ్యాయి. అంతేకాకుండా ఇళ్లలో ఉన్న వాళ్లకు కూడా గాయాలు అయ్యాయి. దాడి సమయంలో ఇళ్లలో ఉన్న వాళ్ళ భయాందోళనకు గురయ్యారు. మరొకసారి దాడులు చేస్తారనే భయంతోనే వేరే స్థలాలకు వెళ్తున్నారు. దాడి జరిగిన ప్రదేశంలో తాజా పరిస్థితిపై మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. నిన్న జరిగినటువంటి ఏదైతే దాడులు ఉందో ఈ దాడుల్లో ముఖ్యంగా కార్లు, షాపులు, తర్వాత చాలా ఇండ్లు కూడా ధ్వంసమైనాయి. ఇక్కడ మరొక ఇంట్లో జరిగినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. నిన్న ఏదైతే 10 గంటల సమయంలో జరిగినటువంటి ఫైరింగ్లో వాళ్ళ కారు, తర్వాత ఇక్కడ ఇంకా షాప్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ షాప్స్కి సంబంధించిన షట్టర్స్, అంటే ఎంత పవర్ఫుల్గా నిన్న జరిగినటువంటి ఫైరింగ్ అనుకోవచ్చు. అయితే బ్లాస్టింగ్ సమయంలో లోపడంతా కూడా మొత్తం ఇల్లు కూడా లోపడంతా కూడా బ్లాస్ట్ అయినటువంటి లోపలికి వెళ్ళి చూద్దాం మనము. ఇదంతా కూడా మొత్తం ఫైరింగ్ అయినది. చాలా మటుకు ఆ సమయంలో ఇండ్లలో ఉన్న వాళ్ళకి గాయాలయ్యాయి, చాలా మందికి ఇంజురీ కూడా అయ్యింది. అలాంటి పరిస్థితి. ఆజో క్యా బాత్ కల్ देखो ना, मेरा भैया उधर बाहर है। देखो क्या बना हुआ हमारे मकान का। अच्छा, कल कितने बजे हुआ था? कल हुआ कोई 7 बजे। अच्छा, 7 बजे हुआ था। मतलब आप लोग इधर था? हाँ, हम अंदर ही थे। तो अचानक से बस गेट से थोड़ा सा आगे गए तो गोला आ गया। वो हमारी स्कूटी थी, गाड़ी थी, वो भी टूट गई। शुक्र है कि हमारी जान बच गई किसी तरह। उस टाइम वही हम रब का शुक्र करते हैं कि हमारी जो जान। जी हाँ, हम अंदर ही थे। जी हाँ, हस्बैंड भी मेरे घर पे नहीं थे, डर गए हम। फिर वही बाहर गए, बहुत धुआं ही धुआं था बाहर। हाँ, फिर हमने बड़ी मुश्किल से अपनी जान बचाई। हम यही बोलते हैं कि शुक्र है कि हमारे बच्चों की जान बच गई, हम बच गए। अच्छा जी, बहुत लोग इधर खाली करके भी जा रहे हैं। हाँ हाँ, बहुत से लोग ना यहाँ से चले भी गए हैं कहीं। हाँ, यहाँ पे अभी कोई भी कम नहीं लोग हैं। अच्छा, जो आपका जो अंदर भी हुआ? जी हाँ, अंदर भी बहुत लॉस हो गया हमारा। गाड़ी भी हमारी टूट गई है, गाड़ी का, घर भी। अच्छा जी ठीक है। मतलब अभी तक कोई आया इधर? जी, अभी तो कोई नहीं आया है फिलहाल। नहीं, अभी आप लोग क्या काम करते हैं आप लोग? जी, मैं इधर हॉस्पिटल में हूँ। हॉस्पिटल? जी हाँ, बहुत लोग भी इंजर हुआ था, सुना था मैंने। हाँ। हॉस्पिटल में एडमिट है। कितने लोग कल मतलब ये हुआ था? कल 10 से 20 तक के लोग। 20 तक? हाँ, నిన్న ఏదైతే జరిగిందో ముఖ్యంగా మరి ఇక్కడ కూడా చూద్దాము. వాళ్ళకు షాపే కాకుండా ఇక్కడ కూడా ఇంటికి సంబంధించినటువంటిది ఇక్కడ కూడా మొత్తం ఫైర్ అయినటువంటి సందర్భంలో మొత్తం ఇక్కడంతా మనకి కనపడుతుంది. మొత్తం చెల్లా చెదరైనటువంటి, అంటే ఎంత పవర్ తోటి ఇక్కడ బ్లాస్ట్ అయినటువంటిది సిచ్యువేషన్స్. ఇక్కడ మొత్తం అంతా ఇంటి దర్వాజా కూడా ఇక్కడ మొత్తం పగిలినటువంటి డోర్, ఇదంతా కూడా పగిలినటువంటి దృశ్యాలు. నిన్న 10 గంటలకు జరిగినటువంటి ఏదైతే ఫైర్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్, దీంట్లో మొత్తం ఇంటికి సంబంధించినదంతా కూడా మొత్తం పోయింది. కానీ ఆ సమయంలో కూడా వాళ్ళ ఇంటికి సంబంధించిన పర్సన్స్ అంతా కూడా లోపడే ఉన్నారు. ఆ సమయంలో మాకేం కాలేదు, మా ప్రాణాలు మేము కాపాడుకున్నాం, కానీ ఇల్లు మొత్తం ధ్వంసమైంది. కానీ ఇల్లు పోతే పోయింది, కానీ మా పిల్లలు మేమందరూ కూడా బ్రతికి బయటపడ్డామంటూ కూడా ప్రస్తుతం పూంచ్ నుంచి ఇది ఉన్నటువంటి పరిస్థితి. చాలా మటుకు మనము ఈ ప్రాంతంలో తిరిగితే ప్రతి అంగుళం మనం వెళ్ళామంటే ఒక 2-3 ఇండ్లు దృశ్యాలు ఇదే కనపడుతున్నాయి. అందరూ కూడా నిరాశ్రయులై ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలే మనకి కనపడతాయి. నిన్న జరిగినటువంటి దాడుల్లో పూర్తిగా ధ్వంసమైనటువంటి ఇండ్లు, షాపులు, మనకి కార్లు, బస్సులు పూంచ్లో అడుగడుగున దర్శనమిస్తున్నాయి. అసలు ఇంత భీకరమైనటువంటి దాడుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. ఖాళీ అవుతున్నటువంటి పూంచ్ సెక్టార్. కెమెరామెన్ ధర్మతో కళ, పూంచ్.